श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత దాసగణ మహారాజ్ నిన్నటి తర్వాయి. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనస్సు చదువుతున్నాడని, అతని శక్తిని నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రను రాస్తున్నావు కదా. నేను, అవును, రాస్తున్నాను.
6 రోజుల క్రితం నేను రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికే అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధుడయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగ నీరు లభించింది కదా? నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు త్రాగలేదు, ఎందుకంటే నీవు బ్రాహ్మణుడు అని ఆ నీరు తాగితే అపవిత్రుడవుతానని తలచావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతీత శక్తులు చూసి ప్రతిదినం అతన్ని దర్శించి రాత్రులు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే అసలు పేరు కాదు అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసు చదవగలనని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవటంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకువెళ్ళి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మచారి నాతో, ఏంటి, కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శింపజాల్చావా? నేను, నా ఉద్దేశం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మటం లేదు. బ్రహ్మచారి బీకేతో, నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మచారి, నీకొక స్త్రీతో, ఆమె పేరు కూడా చెప్పాడు, అక్రమ సంబంధం ఉంది కదా? బీకే, లేదు. బ్రహ్మచారి, చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తోంది కదా? బీకే, లేదు. అప్పుడు బ్రహ్మచారి తన మాటల్లోని నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. బ్రహ్మచారి, నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మచారి, నువ్వు నడుపుతున్న సత్య సమాజ్ అను సంస్థ వ్యవహారాల గురించి కోల్హాపూర్ రాజా వారు నీకు రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజ్కు నాకు ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనికి బట్టి అంతకుముందు స్త్రీ గురించి చెప్పింది కూడా వాస్తవమని రుజువైంది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేను అక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడి నుంచి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సవాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దారు బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలిచి ఒక సాయంత్రం నన్ను అతనిని తీసుకురమ్మని ఆదేశించాడు. తహసీల్దారు తాను తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏమిటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని, అతను తిరిగి ఎప్పుడు కనపడలేదు. ఆ తర్వాత అతని గురించి వినలేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. సంత్ కథామృత్, ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కి పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం రాయడం జరిగింది. ఇది 1903లో ముద్రితమైంది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులిచ్చారు. నేను వ్రాసిన పుస్తకాలేవి బాబాకు వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారం చేసుకొని నేను స్వయంగా వ్రాయడం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తర్వాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి విచారించాను. నేను వ్రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించేవారు. బాబాకు చదవటం లేదా వ్రాయటం లేదా సంతకం పెట్టడమన్న తెలుసో లేదో నాకు తెలియదు. తర్వాత వ్రాసినది భక్త లీలామృత్.
1906లో బాబా శరీరులుగా ఉన్నప్పుడే ఇది ప్రచురించబడింది. చివరిది భక్తి సారామృత్. దీనిలో 52, 53 అధ్యాయాలు బాబాను గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918లో బాబా మహా సమాధి తర్వాత అప్పుడప్పుడు వ్రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించిన వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగాను, కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగాను వ్రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము సేలు నుండి వచ్చామని. దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగి దాదాపు 35 సంవత్సరాలైంది. అక్కడ గ్రామస్తులు నాకు చెప్పింది ఏమిటంటే, అక్కడ ఒక వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దాన్ని రాత్రుళ్ళు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకూస అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చాందోర్కర్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ విషయాలు సాయిబాబా చాందోర్కర్కు బోధించినట్లు నేను వ్రాసినది కల్పితము. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదాహరించడం ఇష్టం లేక చాందోర్కర్ పేరు వ్రాశాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ గురించి నేను వ్రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో కల అనుభవాలను డైరీలో వ్రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. రతన్జీ వాడియాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. ఒకసారి నన్ను అతను తేనెటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు మౌలి కూడా అక్కడికి వచ్చాడు. బాదం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలు ఎన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తర్వాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునిపే 3 రూపాయల 12 అణాలు అందాయని, మిగిలిన రూపాయి 4 అణాలు మాత్రం ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి బాబా అంతకు ముందే డబ్బులు స్వీకరించానని చెప్పడంలోని అంతరార్థం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌలికి ఇచ్చిన అల్పాహార విందులో ఖర్చయిన మొత్తంలో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతని లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3 రూపాయల 12 అణాలు ఖర్చయినట్లు వ్రాయబడి ఉంది. ఇదే వాస్తవము. ఈ లీల గురించి శ్రీ సాయి లీలా మహత్సతిలో ప్రస్తావించిందంతా దీనికి వివరణ. ఆ పుస్తకంలో ఉదాహరించింది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనపడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు క్రింద సమాధి చుట్టూ దానికి మెట్లు సాటే సాహిబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవటానికి వీలు కల్పించబడి ఉంది. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి వెళ్ళాను. నానాసాహెబ్ చందోర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే.
అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ ప్రత్యేకంగా వారిని దర్శించాలని కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలకు ఆశించి కూడా నేను వెళ్ళలేదు. 1 సంవత్సరం తర్వాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన బామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణుడు కలుసుకోవడం దర్శించింది. అతను వివాహితుడు, మద్రాస్ యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అనే ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశించమని ఆర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుణ్ణి కాబట్టి అతనికి నాకు ఉపదేశం ఆయన సంబంధించాడు. నేను శివభక్తుని కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాను దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్మును దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తర్వాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారు ఒక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలోనే ప్రజలు వారి గురించి తెలుసుకొని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఆ విషయం విన్న తర్వాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశించిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపాడు. నేను వెళ్ళే వారిని కలిశాను. తాము కాశీ వెళుతున్నట్లు, 6 నెలల తర్వాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మకృతువులు నన్ను జరిపించమని చెప్పడానికే పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెప్తున్నప్పుడు వారి కంటనీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారి పోస్టు ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెప్తే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందస్వాదులు. కొన్ని సమయాల్లో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండటం వల్ల బాబాకు స్థానికులైన ముస్లింల మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరికొంతమంది ముస్లింలు ఒకసారి ఖుత్బా ప్రార్థనలు చేయడానికి షిరిడీ వైపు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళ్దామన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళటానికి నిరాకరించారు. మరొక నాడు కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగనప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకు తాకియా తీసుకురమ్మని చెప్పారు. నాకు తాకియాలో నిర్మించి మొహరం పండుగ పండుగ 5వ రోజు మసీదులో ఒక తోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దాన్ని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దాన్ని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారినేమీ చేయలేక వెళ్ళిపోయారు. వారు ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను అంటే సేరా తెచ్చి మసీదులోని నింబారుకు అలంకరిస్తానని చెప్పి
బాబా అనుమతి కోరాడు. బాబా దాన్ని తీసుకెళ్లి హనుమాన్ కలగరించు అన్నారు. తమ మహమ్మదీయునని, హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతడు చెప్పాడు. అప్పుడు బాబా అతన్ని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు మాట్లాడడం ఆ మహమ్మదీయుడు పూలను తీసుకుని వెళ్ళిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవభావము. చావిళ్ళలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా క్రింద కూర్చుని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావిళ్ళలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చోమని సలహా ఇచ్చారు. బాబా నిరాకరిస్తూ దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చొనగలము అన్నారు. పడే బాబా అంటే ఫకీర్ బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరికి తీసుకొచ్చాడు. బాబా వాడి చెంప చెళ్ళుమనిపించి నీ అబ్బను మార్చుకున్నావా అని అడిగినారు. బాబా ఒక్కోసారి హిందూ దేవతల పట్ల విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరీపురం వెళ్ళటానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్లు తిట్టేవారు. కానీ హారతి సమయంలో జ్ఞానదేవు, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చొని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏదీ చెప్పేవారు కాదు. నేనే భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడని మరోసారి పలికేవారు. కానీ బాబా మూర్తీభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. బాబా 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినము మసీదుకు వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఓ భక్తుడు భగవంతుడు బ్రహ్మము ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికేమీ జవాబు ఇవ్వలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు. కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. డబ్బు ఇవ్వలేదు కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపారు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తర్వాత బాబా నానాసాహెబ్ చందోర్కర్ని పిలిపించి అతన్ని 100 రూపాయలు దక్షిణ అడిగాడు. అతను ఒక చీటీ వ్రాసి బాగ్చంద్కి పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా తాను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు ఇవ్వలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగటం దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరికే బ్రహ్మాన్ని చూడదలిచిన వ్యక్తికి అది లభించలేదు. అర్హత గల వాడికే లభిస్తుంది. బ్రహ్మాన్ని అంటే అభిలాషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశము. బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిశ్చయం లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడటం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కున తెగిపోయేలా ఉండేవి.
దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరికే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకుని ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమివేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా నాణాలను రుద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చుని వింతగా ఏదో చేస్తుండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులో నుండి 10-15 పాత నాణాలను బయటికి తీసేవారు. వాటిలో అర్ధన, అనా, బేడ, పావల, అర్ధ రూపాయి, రూపాయి మొదలైన నాణాలు ఉండేవి. ఒక్కొక్క నాణాన్ని తమ చేతిలోనికి తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తుండేవారో లేదో తెలియదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని అంటుండేవారు. ఈ నాణాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు కనిపిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు. బాబా వాచా వేళ్ల కొద్దీ ప్రవచనాలు చేశారు. వాటిలో కొన్ని చెబుతాను. ఒకసారి బాబా, నేను పునతంబేలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడీ చప్పుడు చేయకుండా ఆ నాణాల కుండను తీసుకెళ్లాను. వాళ్ళు సంపద మాయమవ్వడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది ఈ సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు, గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందిన వాడిని అన్నారు. మరోసారి, నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నది ఎప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకు ముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తుంది అని అన్నారు. ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు సిరా అనగా తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో, నీకు అతని సిరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, అందువలన నాకు అతను సిరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా, ఎవరికి ఏమి ఇస్తారు? ఈ సిరా ఏమిటి? దాన్ని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనకు. ఎవరికి విరోధి? ఎవరిపైన విరోధ భావం పెంచుకోకు. అందరూ ఒక్కటే అని బోధించారు. పై భావాన్నే అమృతానుభవకు నేను రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరలో పొందపరిచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి, ముస్లిం ఫకీరైన సాయిబాబాకి ఏమీ తెలియదని, వారి వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరు అని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య వ్రాయాలి అనుకుంటున్నాను అని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో, ఉపమానాలతో ఉదాహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవే కాక ఎన్నో కీర్తనలను, స్తోత్రాలను, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృత్లోని 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు.
మే 1936 దత్తాత్రేయ దామోదర్ రాస్నే ఉరఫ్ నానాసాహెబ్ రాస్నే అనగా దౌలత్ షా, వయస్సు 40 సంవత్సరాలు, తండ్రి దామోదర్, అన్న సావల్రాం రాస్నే, రవివార్పేట, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చందోర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలోనే వీరు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895 సంవత్సర ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పండ్లను కానుకగా పంపాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచాడు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామ్యా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామ్యా అని పిలిచేవారు. భక్తులు దామ్యా ఇక్కడ లేదు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపర్గాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదు చేరి పూలమాల, చాదర్ మొదలగునవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, దామ్యా, ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహాసపతి బాబా పాదాల చెంత మన్నించడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటి వాడికి దౌలత్ షా అని, రెండవ వాడికి తాన్ షా అని పేరు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్న భార్యకి ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో రాసి పెట్టాడు. 1 సంవత్సరం తరువాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసు ఉన్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికి షిరిడి తీసుకుని వెళ్ళాడు. బిడ్డకు పేరు ఏమి పెట్టమంటారని బాబాని అడిగారు. బాబా, నేను ఈ బిడ్డకు పేరు పెట్టడమేమిటి? నేను ఏమి చెప్పానో నీవు మరచిపోయావా? నీవు నీ డైరీలోని 3వ పేజీలో రాసుకున్నావు. వీడికి దౌలత్ షా అని పెట్టమని చెప్పలేదా అన్నారు. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 1900లో పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడి తీసుకెళ్లారు. బాబా నా చేత పలక బలపం పట్టించి హరి అని రాయించారు. తరువాత నన్ను షిరిడీలోని బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చుని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు వత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. ప్రక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి మిఠాయిల వైపు చూస్తూ, బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొట్టావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడిని ఎప్పుడు కొట్టకు అని బాబా మందలించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీ వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలున్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకొకసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర నా సోదరుని జేబులో 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు బాబాకు దక్షిణ ఇచ్చేందుకు
డబ్బు పంపమని అహ్మద్నగర్కు జాబు రాశాము. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుణ్ణి 25 రూపాయలు దక్షిణ అడిగారు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెప్తావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగర్కు జాబు రాశారు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది. భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గర 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తుండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢార్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారు అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకొని షిరిడీ వెళ్ళి బాబా ముందుంచారు. అందులో 2500 లేక 3000 రూపాయలు కట్నమిచ్చే సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ 4 పేదింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి మా నాన్న జేబులో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండరీపురంలో నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు. నన్నెప్పుడు తలుచుకున్నా వచ్చి నీ జంతే ఉంటాను అన్నారు. అయినా మా నాన్న బాబాను నా పెండ్లికి రమ్మని ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేనిదే నేనే పని చేయను, నా తరఫున శ్యామాని పంపుతాను అన్నారు. అలాగే పండరీపురంలో జరిగిన నా పెళ్లికి శ్యామ హాజరయ్యాడు. నాకొక తమ్ముడున్నాడు. అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు పుట్టారు. కానీ ముగ్గురు పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో చనిపోయారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడీ వెళ్ళి బాబాను, అల్పాయుషులైన ఇంతమంది పిల్లల్ని ఇచ్చే బదులు పూర్ణాయువు గల 1 బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో నిద్రిస్తుండగా బాబా నా కలలో కనిపించి, పిల్లవాడు చనిపోయాడని చింతించకు, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో పుట్టాడు అని బాబా పలికారు. ఆ కలలో బాబా ఛాతీపై సూర్యుని వలె ప్రకాశించే కాంతి వలయం ఉంది. ఆ వలయంలో చనిపోయిన నా కుమారుణ్ణి ఒడిలో పెట్టుకొని బాబా కూర్చొని ఉన్నారు. నీకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే నేను తీసుకొని వెళ్ళాను. నీకు మరో బిడ్డను ప్రసాదిస్తాను, భయపడకు అన్నారు. అప్పటికే మా కుటుంబం అహ్మద్నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమారుని జాతక చక్రం తీసి చూశాను. బాబా చెప్పినట్టు వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. నేను షిరిడీ యాత్ర చేసిన 15 నెలలకు మాకొక కుమారుడు పుట్టాడు. వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఇది 1928లో జరిగింది. నాకు శ్రీ సాయిబాబాపై భక్తి విశ్వాసాలు వృద్ధి చెందాయి. నేను సాధు సత్పురుషులను అందరినీ సాయి స్వరూపులుగానే భావించేవాడిని. వారికి నమస్కరించేటప్పుడు బయట కానీ మనస్సులో కానీ సమర్థ సద్గురు సాయినాథ్ ప్రణామాలు అనేవాడిని. 1927లో కేట్గాంపేటకు వెళ్ళి నారాయణ్ మహారాజ్ను దర్శించాను. వారికి నమస్కరిస్తూ మనసులో సాయిబాబాకు ప్రణామాలు అందజేశాను. మహారాజ్, నీ గురువు నాకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న పరమ గురువు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రారంభం సంచితం అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్టమైనది. అక్కడికే వెళ్ళు. నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు అన్నారు.
నేను నారాయణ మహారాజును నాకు కుమారుడు పుట్టకమునిపే దర్శించాను. 1927లో నా జాతక చక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారం జున్నర్కు వెళ్ళి 2 మైళ్ళ దూరంలోనున్న పూనా నుండి 40 మైళ్ళు సీతారాం ఉత్తరేశ్వర్ శివుడు ఆలయానికి వెళ్ళి పూజ చేసేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పులి చల్లి సాయిబాబాకు ప్రణామాలు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకీదాస్ అనే సాధువు ఉండేవాడు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిబాబాగా భావించి సాయినామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఒకసారి అతనికి నమస్కరించిన వెంటనే, నీవొక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధువుల దగ్గరికి ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తరువాత నేను బస్కు వెళ్ళి నిద్రపోయాను. ఆ రాత్రి కలలో బాబా ఫకీరు వలె కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆతృతగా ఉన్నావు, నీ సంపూర్ణ శరీరాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తాను అని వారికి చెప్పాను. బాబా, మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవు అని అడిగారు. నేను, అవును చేస్తాను, నా శరీరానికి యజమాని నేనే, ఇది నా స్వంతం. అంతేగాక మా నాన్నగారికి నేనొక్కడినే కాదు, ఇంకా కుమారులున్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకివ్వడానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తరువాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలోకి తీసుకొని పై జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తమ హృదయం చెంతకు చేర్చుకున్నారన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలగజేసింది. తరువాత నాకు మెలకువ వచ్చింది. నేను మేల్కోగానే చాలా ఆనందం కలిగింది. నా కల తరువాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అంతకు ముందు వలె ఏ విషయమూ నన్ను ఆకర్షించలేకపోయింది. నా మనసును ప్రభావితం చేయలేకపోయింది. 2-3 నెలల తరువాత 1928వ సంవత్సరంలో పాల్గొన పండరీపురంలో ఉండగా మాకు ఒక కుమారుడు కలిగాడు. 15 నెలల తరువాత మా నాన్నతో కలిసి షిరిడీ వెళ్ళినప్పుడు మా నాన్న నాకు మరొక కుమారుణ్ణి ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వలన 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయిదాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊది తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేష వస్త్రాన్ని తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి 1 సంవత్సరం నిండిన తరువాత వాడిని తీసుకుని షిరిడీ వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాము. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. 1931లో గాజుల వ్యాపార నిర్వహణను నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. ఆ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయడం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనస్సాక్షి సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊది తీర్థము ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 1/9/1932వ తేదీన ముత్రా అను ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయమనిపించింది. మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడీ తీసుకువెళ్ళమని, నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి
సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. బాబా ఊది తీర్థము నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుభద్రాబాయికి పూనకం వచ్చింది. మీ రాధా మీ రాధాతార్ గుజరాత్లో సిద్ధాపూర్ సమీపంలోని ఉనవాకు చెందిన ఒక ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగాడు. మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు. కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృపాశిస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి, భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దానిలో బాబా ఊది వేసి నా చేత త్రాగించారు. ఆ తరువాత జ్వరం తగ్గి విరోచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. నిన్న ఇతడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతనిలో అంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడని, వారు పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. దామోదర్ సావ్లాం రాష్నే ఊరఫ్ అన్నా రాష్నే, తండ్రి సావలాం రాష్నే, కాసరే, అహ్మద్నగర్, ప్రస్తుత నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పినదంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపర్గాం స్టేషన్లో దిగి షిరిడీకి చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఇవ్వడానికి కొన్ని మామిడి పండ్లు తీసి ఉంచారు. నేను మసీదు చేరగానే ఆ పండ్లను నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ వాటిని నా చిన్న భార్యకు ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందు 2 మగపిల్లలు పుడతారని, వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలో కూడా చెప్పారు. నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలో 3వ పేజీలో వ్రాసి పెట్టాను. 15 నెలల తరువాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కలిగారు. వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జత చేశాను. నేను బాబా సమాధి ముందు కూర్చొని నాకు 2వ మనమన్ని ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. నేను ఎల్లప్పుడూ బాబా సలహా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడిని. అందువల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టుకు అప్పీలు చేయబడింది. ఆ కేసు నిమిత్తం బొంబాయికి వెళ్ళమని మా లాయర్ నాకు జాబు రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్లేందుకు అనుమతించక నన్ను షిరిడీలోనే ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి దానిని బాబా ముందుంచి ఆరగించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలను తినసాగింది. అక్కడే నిలబడి చూస్తున్న నానాసాహెబ్ డెంగ్లే, ఈ ఊర కుక్క కోసమేనా ఇంత కష్టపడి ఈ పదార్థాలను తయారు చేసింది అని మనసులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపు నెట్టి కోపంగా తీసుకుపో అన్నారు. ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్లను తమతో సమానంగా భావించి ఆదరించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందొకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులు బాలాబాటులను విందుకు పంపమని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజులలో నెవాసకు చెందిన పాటిల్ మసీదులో చిమ్మడం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతనిని దూత్ అని అసహించుకుంటూ అవమానించుకుంటే
పంపుతామని బాబా చెప్పారు. నేను అలాగేనని వారికి హామీ ఇచ్చి బాలాపాటిల్ను ఇంటికి తీసుకెళ్ళాను. భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెం పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్లని కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెంలోని పదార్థాలన్నింటినీ తిని వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తర్వాత బాలాపాటిల్ను నాతో పాటు కూర్చుండబెట్టుకొని అతిథులందరితో కలిసి భోంచేశాను. నా మనసెప్పుడు బాబా ధ్యానంలోనే ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కలకోట మహారాజ్ వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాలనే కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజు చేసుకోమని, తర్వాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌలీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నానా దౌలత్ షా ఇంకా పుట్టలేదు. దాస్కున్ మహారాజు గాని, దబోల్కర్ గాని నా అనుభవాల గురించి నన్నెప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు 3 భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలోని 5వ స్థానంలో కేతువు ఉన్నందువలన నాకు సంతానం కలగడం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్నే మార్చి నాకు సంతాన ప్రాప్తి కలుగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకు ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. నా వ్యాపార విషయాలలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి పత్తి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు. నేనే మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలొత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను. ఆ సమయంలో బాబా, నేను మహాల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా వ్యాపార విషయాలలో తగులు కొనటం నాకు ఇష్టము లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాను అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని, బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తర్వాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరిగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చొని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానం ఇచ్చారు. బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. రెండవది, ఇది నా గురించి అడిగింది. బాబా సమాధి చెందితే నాకు దిక్కెవరు? నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను కలిసిన వెంటనే నేను నీ వెంట ఉంటాను
అని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు తర్వాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసు విచారణ జరిగింది. వీటన్నింటి వలన నా మనసు వికలమైంది. నా సోదరి చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హితవాక్యాలతో నన్ను ఓదార్చారు. అప్పా కుల్కర్ని ఇంటికి పంపి పూరన్ పోలిలతో విందు భోజనం చేయించి నాకు చందనం పూయించారు. 30వ సంవత్సరం నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగలపెట్టెను దొంగిలించుకొని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన ముక్కు పుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చొని విలపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగలపెట్టెను తిరిగి ఇచ్చాడు. డిసెంబర్ 8వ తేదీ మార్చి 10వ తేదీ 1988. అబ్దుల్ తండ్రి సుల్తాన్ వయస్సు సుమారు 60 సంవత్సరాలు, ముసల్మాన్, ఖాందేశ్లోని నాందేడు, ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నది తీరంలో ఉన్న నాందేడ్ నుండి 45 సంవత్సరాల క్రితం అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడ్కు చెందిన అమీరుద్దీన్ ఫకీర్ ఆశ్రమంలో ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కలలో కనపడి 2 మామిడి పళ్ళను ప్రసాదించి వాటిని నా చేతికి ఇచ్చి నన్ను షిరిడి పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కళ విషయం చెప్పి మామిడి పళ్ళని ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరకు వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో లెండి, మసీదు, చావడి మొదలైన వాటిలో నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవరికి కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపుశాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేనెప్పుడూ బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాల్ని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లో ఉన్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నే కాక అందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలిచినప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకొని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించి సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తర్వాత సాయి మందిరంలో ఒక బావిని తవ్వారు. కానీ ఆ బావిలో త్రాగడానికి ఉపయోగపడని ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు తవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి 2 అడుగులు త్రవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురానంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల తిప్పుతూ బాహ్య ప్రపంచం మరిచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయి
साईनाथुनी शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू,
मैं ना जानूं अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर। खाली जमाना मैंने कमाया, खाली जमाना मैंने कमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर। अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निजर बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
Sai Baba,